ఫ్రెండ్స్ గోదావరిలో కూడా నీళ్ళు తగ్గిపోయినాయి, మామూలు ఫుల్ తగ్గిపోయినాయి, మామూలు కాదు అసలు. మొత్తం కిందకి వెళ్ళిపోయిన అడుగు కనబడుతుంది. లాంగ్ ఫిష్ కర్రీ చేద్దామని వచ్చిన, ఎదుగుతే వ్యవహారం చూస్తే మొత్తం అడిగే కనపడుతుంది. అయినా సరే ట్రై చేస్తా. ఒక 2 రాడ్లు వేసి చూద్దాం. పాయనీర్ ఫైర్ నైన్ ఫీట్ రాడ్ ఇది. సింగిల్ కాడవచ్చు, త్రిబుల్ కాడవచ్చు. ఇలా దీన్ని కూడా ఆల్రెడీ ఫోలింగ్ స్టిక్లు తెప్పిస్తే ఇరిగిపోయినాయి, 4 స్టిక్లు కూడా వేస్ట్ అయిపోయినాయి. అయితే చాలా బాగున్నాయి. పాపర్లకి 4 మేళ్ళకి ఫోలింగ్ స్టిక్లు అస్సలు పనిచేయవు, అవి మింగి బొక్కలు దూరుతాయి. ఇదైతే స్టిక్ ఇరిగి. ఫ్రెండ్స్ ఎర్ర పురుగు, రొయ్యలు తీసుకురాలేదు, కొన్ని ఎర్ర పురుగులే. భద్రాచలంలో బాంబులు పేలుతాయి, టపాకాయలు. అలా మొత్తం బండలు మొత్తం బయటపడ్డాయి. ఓకే ట్రై చేద్దాం. ముందైతే 2 రాడ్లు వేసి, ఒకటి వచ్చిందంటే కొద్దిగా నమ్మకం కలిగిద్ది. चलो लोकेशन चेंज करेंगे. వాటర్ మొత్తం తగ్గిపోయి రాళ్ళు మొత్తం బయటపడి పెద్ద పెద్ద పాటలు బయటపడి. చూడండి ఫ్రెండ్స్, బురంగపాడు పంప్ అవుతుంది, గోదావరి మొత్తం వాటర్ మొత్తం తగ్గిపోయినాయి. ఆల్రెడీ పడే ఉంది గోదావరిలో పాంప్లెట్. పాంప్లెట్తో పోనీ ఎంత ఫ్రెండ్స్. లోన ఇప్పుడే పోయేటప్పుడు వేస్తాయి, ఎందుకంటే ఇప్పుడు వేస్తే వాళ్ళు ఎమ్మట నువ్వే వస్తాయి కరెంట్. అమ్మా అరే రే 2 కూర పట్టుకుని పోతాయి. సేపు ఊక ఇక్కడ మొత్తం పాంప్లెట్ ఉన్నాయి అనుకుంటా. ఫ్రెండ్స్ నమస్తే అయితే పాంప్లెట్లు ఉన్నాయి ఇక్కడ. చేతున్నా చేంజ్ చేయాలి, ఇంకా ఒక పావట తీసి చేంజ్ చేయాలి. ఆల్రెడీ మింగే ఉంది, ఏంది దాన్ని పాంప్లెట్ ఎంత పెద్ద సైజు చూడండి. గోదావరిలో పాంప్లెట్ పడతాం ఫస్ట్ టైం. ఏముందో లేదా నేను తీసుకున్నా షాప్ ఉంది, తిరిగి ఉంది అట్లే. ఈ చిత్రం చిన్న సైజు మంచిగా మింగుతుంటుంది. దీన్ని కూడా చూడాలి.
ఎండ్రకిచ్చ పీత మంచిగా పట్టుకొని కూర్చుంది ఫ్రెండ్స్, చూడండి. చలో వెళ్ళిపో ఆడిపోతూ గాలం చిక్కింది కానీ అబ్బా కాలు దిగిపోయింది. చలో లోనికి వెళ్ళిపోయింది. కిచ్చమా చిక్కం ఆటోలో పడాయి. పొలాల్లో నీళ్ళు తగ్గిపోయినాయి. ఇక్కడ షికారు లేదు. ఇలా నా బర్త్డే అయినా సరే షికారుకి వచ్చింది. నేను 49 పూర్తి అయిపోయినాయి. 50లో అడుగు పెట్టిన. పుట్టినరోజు మొత్తం ఇక్కడే గడిపిన ఇవాళ నేను, అయినా షికారు లేదు. బ్యాడ్ లక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కష్టపడి వీడియోలు చేద్దామన్నా, చేపలు పట్టి చూపెడదామన్నా అస్సలు నిద్ర వెంటాడుతుంది. రైట్.